మన గత జీవితాన్ని ప్రభువు ఎలా చూస్తాడు? ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు? నాడు నేడు పరిచారకులకు అనగా దేవుని సేవకులకు ఉన్న అధికారాలు ఎటువంటివి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము మొదటి తిమోతి పత్రిక అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యమునకు సంబంధించి పేర్కొనబడిన విశిష్టమైన విషయాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో పశ్చాత్తాపము కలుగజేయును మారు మనస్సు.
స్వీకరణతో కలుగును విడుదల. యేసు స్వీకరణతో కలుగును విడుదల. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. బాప్తిస్మము మీదట వచ్చును రక్షణ. రక్షణాత్మ సంబంధమైన సహవాసము. బాప్తిస్మము మీదట వచ్చును రక్షణ. రక్షణాత్మ సంబంధమైన సహవాసము. సహవాసములో వృద్ధియగును విశ్వాసము. విశ్వాసముతో పొందవచ్చును కృపావరములు. విశ్వాసముతో పొందవచ్చును కృపావరములు. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. రక్షించబడిన నీవు ప్రకటించు సాక్ష్యము. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11 నుండి 20 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని గమనిస్తాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ప్రియులారా, ఇక్కడ మనము పౌలు యువ ప్రసంగికుడైన తిమోతికి వ్రాసిన ప్రత్యేకమైన మాటలను మళ్ళీ చూస్తాం. ఈ మాటలను ఇతర సంఘాలకు వ్రాసిన పత్రికల్లో మనము ఎక్కడా కూడా చూడము. ఈ మాటలను ఇలా కూడా అనువదించవచ్చు: శ్రీమంతుడగు దేవుని మహిమ యొక్క సువార్త ప్రకారము ఇది నా విశ్వాసానికి అప్పగించబడింది. నిజంగా ఇది చెప్పడానికి ఎంతో అద్భుతమైన మాటగా ఉంటున్నది. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13 వచనాలను గమనిద్దాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తిని గనుక కనికరించబడితిని. ఈ వచనంలో పౌలు నేను మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటున్నట్లుగా చూస్తాం. అనగా పౌలు ఇక్కడ క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని నొక్కి చెబుతున్నాడు. అదేవిధంగా ఇందులో తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అనే మాటను కూడా గమనిస్తాం. ప్రియులారా, పరిచర్య యొక్క భావన అనేది మన కాలంలో చాలా తప్పుగా అర్థం చేసుకోబడింది. విశ్వాసులందరూ
పరిచర్యలోనే ఉన్నారు. మనము దేవుని పిల్లలమైతే మనలో ఎవ్వరం కూడా పరిచర్య నుండి దూరంగా లేమని గుర్తించాలి. పౌలు ఇక్కడ పరిచర్య కొరకు ఉపయోగించిన పదము డీకన్ లేదా పరిచారకుడు అనే పదంతో సమానం. మనము ప్రతి విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచారకుడుగా ఉంటున్నాడు. పౌలు అధ్యక్షులను, పెద్దలను కూడా దేవుని పరిచారకులు అని పిలుస్తున్నాడు. మనము ఒక నిర్దిష్ట వ్యక్తికి ఓటు వేశాము లేదా ప్రజలు ఒక వ్యక్తిని అధికారంలో ఉంచారు అని చెప్పుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఎవరిని అధికారంలో ఉంచాలో నిర్ణయిస్తాడు. అధ్యక్షుడు అనేవారు దేవుని పరిచారకులుగా పనిచేయాలి. దేవుడు తనకు ఒక మిషనరీగా ఉండడానికి తన పరిచర్యలో ఉంచినందుకు పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ప్రతి విశ్వాసికి ప్రభువు కోసం చేయాల్సింది ఏదో ఒక పరిచర్య ఉంటూనే ఉంటుంది. పూర్వము దూషకుడను అని ఒక కఠినమైన భయంకరమైన పదాన్ని ఉపయోగించి తాను ఒక దూషకుడనని చెప్పుకుంటున్నట్లుగా చూస్తాం. అతడు ప్రభు అయిన యేసును దూషించాడు మరియు ఆయనను ద్వేషించాడు కూడా. ప్రభు అయిన యేసు సిలువ వేయబడిన సమయంలో పౌలు అక్కడే ఉన్నాడని మరియు ఆయన్ని ఎగతాళి చేశాడని నేను అనుకుంటున్నాను. పౌలు తాను ఒక దూషకుడు, హింసకుడు మరియు సంఘానికి హాని చేసిన వాడని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మరొక మాటను కూడా మనము గమనిస్తాం. అదేమిటంటే, గనుక కనికరింపబడితిని. ప్రియులారా, పౌలు తన రక్షణ గురించి మాట్లాడేటప్పుడు తాను దేవుని కృప ద్వారా రక్షించబడ్డానని చెప్తున్నాడు. అనగా ఇక్కడ అతని పరిచర్యలో నియమించింది దేవుని యొక్క కనికరం అని చెప్తున్నాడు. ఈ దేవుని వాక్య బోధన పరిచర్యలో ప్రభువు ఎందుకు మనలను ఉపయోగించుకుంటున్నాడో నిజంగా ఎప్పుడూ పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. కానీ నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన కరుణ ద్వారా నిన్ను నన్ను రక్షించి తన సేవలో ఉంచాడు. ఆయన తన కరుణలో సమృద్ధిగా ఉన్నాడు మరియు మన జీవిత కాలంలో మనము ఆ కరుణను చాలా వరకు ఉపయోగించుకుంటూనే ఉన్నాం. ఇక పౌలు వ్యక్తం చేసిన మరొక మాటను గమనిస్తాం. అదేమిటంటే, తెలియక అవిశ్వాసంలో చేసి తిని. ప్రియులరా, ఇది పౌలు యొక్క స్థితి మరియు క్రీస్తును అంగీకరించే ముందు ఇది కూడా మన అందరి పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రియులరా, పౌలు దేవుని కృప ద్వారా రక్షించబడ్డాడు. దేవుడు అతన్ని క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసము మరియు ప్రేమ స్థానానికి తీసుకువచ్చాడు. ఇవి విశ్వాసి జీవితంలో ప్రతిబింబించే విషయాలు అని మరొకసారి మనము జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇది ఒక చాలా ముఖ్యమైన వచనం. ఎందుకంటే ఇది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాటను ధృవీకరిస్తుంది. ఈ లోకము ఆయన్ని ఒక కోణంలో గురువుగా గుర్తించినప్పటికీ ఆయన ప్రపంచానికి అత్యుత్తమ గురువుగా ఉండడానికి రాలేదు. ఆయన నైతిక విషయాల్లో ఆదర్శంగా ఉండడానికి కూడా రాలేదు. కానీ అది కూడా ఆయన చేశాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మీరు మీ సాక్ష్యం ఇచ్చేటప్పుడు మీరు ఎంత అద్భుతమైన వారో లేదా మీరు ఏమి సాధించారో ప్రజలకు చెప్పకండి. మీరు ఒక పాపి అని మరియు క్రీస్తు మిమ్మల్ని రక్షించాడని వారికి చెప్పండి. అదే మన సాక్ష్యంలో ముఖ్యమైనది. ఇక తన మాటల్లో పౌలు వ్యక్తపరిచిన మరొక విషయం ఏమిటంటే, అతడు ఇలా అంటున్నాడు, వారిలో నేను ప్రధానుడను. పౌలు తాను పాపుల్లో ప్రధానుడనని చెప్పినప్పుడు అతడు ఆ మాటను అతిశయోక్తిగా అలంకార రూపంలో ఉపయోగించడం లేదు. అతడు ఉన్నతమైన వాక్చాతుర్యాన్ని ఉపయోగించడం లేదు. అతడు సత్యాన్ని మాట్లాడుతున్నాడు. అతడు పాపుల్లో ప్రధానుడు, ఎందుకంటే అతడు ప్రభువైన యేసును దూషించాడు మరియు ఆయనపై తన పెదవిని ఎత్తాడు. కానీ ప్రియులారా, పౌలు అంటున్నాడు, నేను రక్షించబడ్డాను. ప్రభువైన యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ మీరు
క్రీస్తు నన్ను రక్షించాడని నేను అనుకోను, నేను చాలా చెడ్డవాడిని, దౌర్భాగ్యుని అని అన్నట్లయితే మీరు తప్పు చేస్తున్నారు. పౌలు పాపుల్లో ప్రధానుడు. అలాంటి పాపుల్లో ప్రధానుడు ఇప్పటికే రక్షించబడ్డాడు. కాబట్టి మీరు కోరుకుంటే మీరు కూడా రక్షించబడగలరు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా క్రీస్తు వైపునకు తిరగడమే. ఆయన్నే మిగతావన్నీ చేస్తాడు. ఆయన విశ్వసనీయుడు. పౌలు అంటున్నాడు, ఈ మాట పూర్ణ అంగీకారంనకు యోగ్యమైనదినై ఉన్నది. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. ప్రియులారా, గమనించారా? ఇక్కడ పౌలు అయినను ఈ కారణం నిమిత్తమే నేను కరుణ పొందాను అని అంటున్నాడు. మీరు గమనించండి, అతడు ఒక పరిచారకుడిగా, ఒక మిషనరీగా మారడానికి కనికరం అతనికి అవసరమైంది. ఈ వచనంలో పౌలు వ్యక్తం చేసిన మరొక మాటను కూడా మనము గమనిస్తాం. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నాయందు కనపరచునట్లు. ఇక్కడ పౌలు తాను సువార్తకు ఒక ప్రచారకుడు మాత్రమే కాకుండా ఆ సువార్తకు ఒక మాదిరి అని కూడా చెప్పాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. పౌలు ఈ గొప్ప స్తుతి గీతాన్ని పాడకుండా ఇంకేమాత్రము ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇంతకీ ఇక్కడ సకల యుగములలో రాజు ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మరియు ప్రభువైన యేసు ఎవరు? ఆయన అద్వితీయ దేవుడు. పౌలు ప్రభువైన యేసు దేవుడని బోధించలేదని నాతో చెప్పకండి. పౌలు ఆయనను శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడిగా ఇక్కడ భావించాడు. మరియు ఇక్కడ అతడు దానికి సంబంధించి ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇక తిమోతికి పౌలు ఇచ్చిన బాధ్యతను మనము గమనిద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ పౌలు తిమోతితో నా కుమారుడమైన తిమోతి, ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను అని అంటున్నాడు. పౌలు తిమోతికి వ్రాసిన ఈ లేఖ లేదా ఈ పత్రిక చాలా ఆచరణాత్మకమైనది మరియు ఇందులో స్థానిక సంఘము మరియు తిమోతి యొక్క బాధ్యతలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉంటున్నాయి. అంతకంటే ముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే, ఇది అపోస్తలుడైన పౌలు మరియు తిమోతి మధ్య ఉండే ఉత్కృష్టమైన వ్యక్తిగత సంబంధాన్ని కూడా వెల్లడిస్తుంది. ఇది పరిచర్యలో ఉన్న యువకుడిగా తిమోతికి పౌలు ఇచ్చిన వ్యక్తిగత ఆజ్ఞ అని చెప్పవచ్చు. నా కుమారుడైన తిమోతి, పౌలు పలికిన ఈ మాటల్లోని అర్థం ఏమిటంటే, తిమోతి పౌలు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు. పౌలు అతన్ని క్రీస్తు వైపునకు నడిపించినాడు. ఇక ఈ వచనంలో నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున అనే మాటను కూడా మనము గమనిస్తాం. పౌలుకు నిజమైన ఆత్మీయ వివేచన ఉంటున్నది మరియు స్పష్టంగా దేవుడు ఈ యువకుణ్ణి తనతో తీసుకువెళ్ళమని మరియు ఆదిమ సంఘంలో అతడు కలిగి ఉన్న స్థానానికి అనుమతించమని పౌలుకు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మంచి పోరాటము పోరాడవలెనని అనే మాటను కూడా గమనిస్తాం. ప్రియులారా, మీరు హృదయపూర్వకంగా కాకుండా నిజమైన కారణం కోసము పోరాడలేనప్పుడు మరియు విజయం సాధించాలనే ఉద్దేశంతో లేనప్పుడు మీరు ఎప్పుడు యుద్ధాన్ని చేయకూడదు. ఒక క్రైస్తవుడిగా తిమోతికి ఒక నిజమైన శత్రువు ఉన్నాడు. తిమోతి ఒక ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నాడు. పౌలు అతను మంచి పోరాటము చేయాలని మరియు ఇతరులు చేస్తున్నట్లు విశ్వాసాన్ని నాశనం చేయకూడదని కోరుకున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై
ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవ జీవితాన్ని జీవించడం కొందరు మనల్ని నమ్మించాలనుకున్నంత సులభం కాదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ వెలిగినప్పుడు నడవడం, రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగిపోవడం కంటే ఇది మరింత సంక్లిష్టమైనది. మనకు సంక్లిష్టమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. మరియు పౌలు మన మానవ అస్థిరతలు మరియు వైఫల్యాలలో కూడా మనకు నిజమైన ప్రమాదం ఉందని చెబుతున్నాడు. మనము ఎక్కడో పాలరాతి భవంతిలోనో లేక బూర్జ్ ఖలీఫా లాంటి భవనంలో జీవిస్తున్నామని భావించకూడదు. కొంతమంది క్రైస్తవులు తాము దానిని మించిన వారని, పైన ఉన్నారని భావిస్తారు. కానీ ఈరోజు మనలాంటి వారు నగరాల్లోని రోడ్లపై నడుస్తూ కఠినమైన మానవత్వం మరియు ప్రపంచ సమస్యలతో ఘర్షణ పడుతున్నప్పుడు మన జీవితాల్లో అస్థిరతలు మరియు వైఫల్యాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది. మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ఏమిటంటే మన విశ్వాసాన్ని మన వైఫల్యాలతో కలిసి సర్దుబాటు చేసుకోవడం. నాకు తెలిసిన ఒక వ్యక్తి సేవా పరిచర్యను వదిలి ఇంటికి వచ్చి ఒక సాధారణమైన ఉద్యోగాన్ని వెతుక్కొని దాన్ని చేస్తున్నాడు. అతడు ప్రభువు నన్ను ఇలా చేయమని నడిపించాడు అని అన్నాడు. అతడు ఒక సేవకునిగా ఉండడానికి 9 సంవత్సరాలు శిక్షణ పొందాడు. ఇప్పుడు ప్రభువు తనని ఇంటికి తిరిగి రమ్మని, అంతగా ప్రాముఖ్యం కాని ఉద్యోగాన్ని చేయడానికి తనను దేవుడు నడిపించాడని చెప్పాడు. అది నిజంగా ప్రభువు నడిపించే విధానమేనా అని నేను అతన్ని అడిగినప్పుడు అతడు అవును అని బలంగా చెప్పాడు. అతడు ఈ మాటను అనేక సార్లు చెప్తూ వచ్చాడు. అసలు ఇంతకీ జరిగింది ఏమిటంటే అతడు తన పరిచర్య స్థలంలో ఉన్నప్పుడు తన మానవ వైఫల్యానికి తన విశ్వాసాన్ని సర్దుబాటు చేసుకున్నాడు. ఇది మనందరికీ ఒక గంభీరమైన ప్రమాదం. నా ప్రియ స్నేహితుడా, మీరు మరియు నేను విఫలమైనప్పుడు, మన జీవితాల్లో అస్థిరత ఉన్నప్పుడు మనము ఆయన వద్దకు వెళ్ళి మనము ఆయన పనికి తగిన వారమని కామని, మనము విఫలమైనామని ఆయనకు చెప్పగలగాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మనము నేర్చుకోబోయే విధంగా ప్రభు అయిన యేసు దేవునికి మరియు మనుషులకు మధ్య ఒక అద్భుతమైన మధ్యవర్తిగా ఉండడాన్ని చూస్తాం. మనము ఆయన వద్దకు వెళ్ళడానికి భయపడకూడదు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ప్రియులారా, ఇక్కడ గమనించారా? వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. పౌలు తన కాలంలోని విశ్వాస భ్రష్టులను ఇద్దరిని ఉదాహరణగా చెప్తున్నాడు. పౌలు వారిని ఇతర లేఖనాల్లో కూడా ప్రస్తావిస్తాడు. మరియు వారిద్దరి గురించి ఎక్కువగా మంచి మాట్లాడడానికి అంటూ ఏమీ లేదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో అతడు అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను అని వ్రాశాడు. పౌలు ఇందులో వీరిని సాతానునకు అప్పగించి తిని అని అంటున్నాడు. వాస్తవానికి ఈ మనుషులు విఫలమైనటువంటి వారు విశ్వాస భ్రష్టులు. మరియు పౌలు ఒక అపోస్తలుడు మాత్రమే చేయగలిగే గొప్ప పరిచర్యను నిర్వహించాడు. అతడు వీరిని సాతానునకు అప్పగించి తిని అని చెప్పాడు. ఇది మనము ఈరోజు మతపరమైన క్రమశిక్షణ లేదా మత బహిష్కరణ అని పిలువగలిగేది కాదు. ఇది పౌలు తన అపోస్తలత్వం యొక్క అధికారము మరియు స్థానాన్ని ఉపయోగించి ఈ మనుషులను సాతానునకు అప్పగించడం అనేది మనము గమనించదగిన విషయం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో ఇలాంటిదే మరొక సందర్భం ఉంది. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు: నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. ప్రియులారా, ఇది అపోస్తులకు మాత్రమే ఉన్న అధికారం. ఈరోజు మనకు అటువంటి అధికారం లేదు. ఎవరిని సాతానునకు అప్పగించడానికి మనకు హక్కు లేదు. కానీ అపోస్తులకు ఉండేది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో పేతురు కూడా దీనిని అమలు చేశాడు. ఒకవేళ గనుక మనము అననీయ మరియు సప్పీరాలతో మాట్లాడగలిగితే అతని అపోస్తలత్వ అధికారం గురించి వారు మనకు చెప్తారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి,
ఇంతవరకు మనము పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యముతో పాటు యవనస్తుడైన తిమోతికి అతడు ఇచ్చినటువంటి బాధ్యతలను, కొన్ని హెచ్చరికలను నేర్చుకుంటూ వచ్చాం. ఎంతో భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్న పౌలును దేవుని కనికరము అతనికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించింది. ఇట్టి కనికరము పాపములో కొట్టుమిట్టాడుతున్న మనందరికీ ఎంతో అవసరమై ఉన్నది. దేవుని కృప, కనికరం లేకుండా ఈ లోకంలో ఎవ్వరు కూడా రక్షించబడలేరు. యేసు క్రీస్తును రక్షకునిగా గుర్తించి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. నీవు కూడా ఆయన యొద్దకు రాగలవా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం గల దేవా, నమ్మదగిన తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మేము పొందిన సకల ఆశీర్వాదాలకై, ప్రస్తుత స్థితికై నీకు వందనాలు. అవును ప్రభువా, మేము ఒకప్పుడు శాపములో, పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీవు కనికరించావు గనుక మేము రక్షించబడ్డాం. యేసు క్రీస్తును గుర్తించడం ద్వారా ప్రభువా, మేము రక్షకుణ్ణి పొందడానికి మీరు ఇచ్చిన కృపకై లెక్కలేని వందనాలు. అవును ప్రభువా, నీ కృప మాకు కావాలి. మేము పాపములో, శాపములో కొట్టుమిట్టాడుతున్న స్థితిని చూసి మాపై మీరు చూపించిన ప్రతి కనికరానికే నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పౌలును కనికరించిన గొప్ప దేవా, మమ్మల్ని కూడా మీరు కనికరిస్తున్న విధానానికే నీకు వందనాలు. నీ సువార్తకు లోబడడానికి, నీ సువార్తను అంగీకరించడానికి నీ కృపా సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. నిన్ను విశ్వసించే విధంగా నీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ అధ్యాయంలో పౌలు పేర్కొన్నటువంటి తన కాలంలోని ఇద్దరి విశ్వాస భ్రష్టులు ఎవరు? ఈ అధ్యాయంలో పౌలు పేర్కొన్నటువంటి తన కాలంలోని ఇద్దరు విశ్వాస భ్రష్టులు ఎవరు? 1 అలెక్సంద్రు హ్యూమెనయును, 2 అలెక్సంద్రు హెర్మోగే, 3 అలెక్సంద్రు ఒనెసిఫోరు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు మీరు మమ్మల్ని ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభువు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.